ఎస్ బ్రేకింగ్ న్యూస్ అమరావతిలో మంత్రుల బృందంతో ఉద్యోగ సంఘాల చర్చలు ముగిశాయి. ఉద్యోగ సంఘాల నాయకుల అభిప్రాయం తెలుసుకున్న మంత్రులు సీఎం చంద్రబాబుకు నివేదించనున్నారు. ఇక ఇద్దరు కలిసి ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లారు. పెండింగ్లోని 4 డిఏలు చెల్లించాలని కోరినట్లుగా ఏపీ ఎన్జీఓ చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. పీఆర్సీ కమిటీకి చైర్మన్ను నియమించాలని, హెల్త్ కార్డులను సిస్టమైజ్ చేయాలని కోరామన్నారు. మరోవైపు 2 డిఏలు విడుదల చేయాలని కోరినట్లుగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఉద్యోగులకు, పోలీసులకు ప్రభుత్వం దీపావళి కానుక ఇస్తుందనే నమ్మకం ఉందన్నారు. అమరావతిలో మంత్రుల బృందంతో ఉద్యోగాల సంఘాల చర్చలు ముగిశాయి. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి. యావరలక్ష్మి, ఉద్యోగ సంఘాలతోటి మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. సుదీర్ఘంగా జరిగినటువంటి ఈ మంత్రివర్గ సమావేశంలో ఉద్యోగులు సంబంధించినటువంటి ఏవైతే అవసరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా, అభిప్రాయాలన్నింటినీ కూడా ఉద్యోగ సంఘాల నేతల నుంచి మంత్రులు తెలుసుకున్నారు. అయితే ఈ విషయాలన్నింటినీ కూడా సీఎం కు మంత్రుల బృందం కాసేపట్లో వివరించబోతా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం ప్రభుత్వం ఏం చేయనుంది అనే విషయాలన్నింటినీ కూడా వివరిస్తారు. అలాగే ఈ ఏదైతే సమావేశంలో వారికి రావాల్సినటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి డిఏలను చెల్లించాలని, అలాగే పీఆర్సీ కమిటీకి చైర్మన్ ని నియమించడంతో పాటు హెల్త్ కార్డులకు సంబంధించినటువంటి ఒక సిస్టమైజేషన్ చేయమని కోరడంతో పాటు కొంతమందికి 62 సంవత్సరాల పదవీ విరమణ కొనసాగించాలని కూడా కోరారు. అలాగే పెండింగ్ లో ఉన్నటువంటి 7,000 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని రెగ్యులరైజ్ చేయడంతో పాటు పోలీసు సిబ్బంది సరెండర్ లీవ్, పెన్షనర్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించాలని కోరారు. అలాగే కారుణ్య నియామకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయాలని చెప్పి కూడా వారి మంత్రులతోటి భేటీలో చెప్పడం జరిగింది. అలాగే ఆర్థికేతర అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా వివరించడంతో పాటు ఈ రోజు అంటే 2 డిఏలు ఏవైతే ఉన్నాయో 2019, 2018కి సంబంధించినటువంటి డిఏలను చెల్లించాలని కోరారు. దీనికి సంబంధించి కూడా కొంత ఒక సానుకూల స్పందన అయితే వచ్చిందని చెప్తున్నారు. అలాగే ఉద్యోగులకు, పోలీసులకు కూడా దీపావళి కానుక ఇస్తారనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రితోటి సాయంత్రం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అనంతరం దీనికి సంబంధించి ఒక సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. దీపావళి కానుక ఉద్యోగులకి సీఎం చంద్రబాబు నాయుడు ఇస్తారనే ఆశాభావాన్ని కూడా ఉద్యోగ సంఘాల నాయకులు అయితే వ్యక్తం చేశారు. సుదీర్ఘంగా జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి విషయాలన్నిటిపైన కూడా చర్చించడం జరిగింది. ఈ వివరాలన్నింటినీ కూడా మరి కాసేపట్లో ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం కి వివరించే అవకాశం కనిపిస్తోంది. వరలక్ష్మి. రైట్ కాంతి, థ్యాంక్ యూ.